మీరు పవన్ కళ్యాణ్కి ఫ్యానా లేకపోతే పార్టీ కోసం పవన్ కళ్యాణ్ వెంట నడిచారా? నా పొలిటికల్ జర్నీ ఇది 9th క్లాసులోనే రాజకీయాల పట్ల అంత ఆకర్షితం కావడానికి కారణం ఏంటి? పాలసీల మీద మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడండి. లోచన్ ఎదుర్కొన్నటువంటి కొన్ని ఇబ్బందులే ఉన్నాయా? చిత్తూరు జిల్లా రాయలసీమలో ఎట్లుంటుందో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రోడ్డు మీద పడుకున్న రోజు మీ చెల్లెలు ఎంగేజ్మెంట్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు, నిజమేనా అది? ఇంత ఇబ్బందులు పెట్టారంటే దానికి కారణం నేను కాదు. ఎందుకు ఇంత పిచ్చి ఏంటి అసలు? నాకు అర్థం కావట్లా. పదవులు లేవు. కళ్యాణ్ సార్కే 12 సంవత్సరాలు అయింది. మీకేంటి ఆ భావాలు, ఆ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆచరణలో వచ్చాయా, లేకపోతే బై బర్త్ వచ్చాయా, లేకపోతే ఆయన చూసి పెరగడం వల్ల వచ్చాయా? ఏంటి అసలు ఎందుకు అంత పిచ్చి? నాకు అర్థం కావట్లా. కళ్యాణ్ సారు నీ ఎవరైనా ఏదైనా అనే ముందు పవన్ కళ్యాణ్ గారు నా పవర్ ఏంటండి అసలు నిజంగా? ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనాలనా, లేకపోతే జనసేన యువ నాయకుడు శ్రీరామ్ లోచన్తో ఫేస్ టు ఫేస్ విత్ రాజు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఫేస్ టు ఫేస్. సమర్థులు ఇంట్లో కూర్చుంటే అసమర్థులు రాజ్యాలు ఏలుతారు అనేది నానుడి. అదే నానుడితోటి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ పురుడు పోస్తుంది. ఆ పార్టీ పేరే జనసేన. సామాన్యులకు కూడా రాజ్యాధికారం రావాలి, సామాన్యుడు కూడా రాజకీయంగా ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పార్టీని జనసేనని పవన్ కళ్యాణ్ స్థాపించారు. అయితే జనసేన ఎప్పుడైతే ప్రారంభమైందో ఆనాటి నుంచి ఉడుకు రక్తంతో ఉన్నటువంటి యువతంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. జనసేన కోసం చాలా త్యాగాలు కూడా చేశారు. మరి అలాంటి యువతంతా ఇప్పుడు ఏం చేస్తోంది? నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యువతకు న్యాయం జరుగుతోందా లేదా? వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించారా లేరా? నిజంగా జనసేన తన లక్ష్యాలను సాధించిందా లేదా? ఆ యువత ఎవరైతే పవన్ కళ్యాణ్తో నడిచారో వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారా లేదా అనేటటువంటి విషయాలకు సంబంధించి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉంటున్నాయి. నాయకత్వ లోపంతో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి మనోగతాన్ని ఆవిష్కరించేందుకు మనతోటి జనసేన పార్టీలో గడిచిన 10-12 సంవత్సరాలుగా పార్టీతోటి పయనిస్తూ ఉన్నటువంటి లోచన్ శ్రీరామ్ మనతోటి ఉన్నారు. నమస్తే అండి. ఏంటి లోచన్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీ ప్రస్థానం జనసేనతోటి? అసలు జనసేనలోకి రావాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? నిజంగా మీరు పవన్ కళ్యాణ్కి ఫ్యానా లేకపోతే పార్టీ కోసం పవన్ కళ్యాణ్ వెంట నడిచారా? నా పొలిటికల్ జర్నీ జనసేన కంటే ముందు పిఆర్పితో స్టార్ట్ అయిందన్న. పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు నేను 9th క్లాస్. అప్పుడే పార్టీ కోసం తిరగడం అది ఇది చేసాం. దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఏమైందో మీకు తెలుసు. సో దాని తర్వాత మేము కూడా స్టడీస్ దాని గురించి వెళ్ళిపోయాము. నేను బీటెక్ ఏదో 9th క్లాసులోనే రాజకీయాల పట్ల అంత ఆకర్షితం కావడానికి కారణం ఏంటి? అంటే చిరంజీవి గారి ఫ్యానా మీరు? నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. అంటే ఆ ఫ్యామిలీలో అందరికీ ఫ్యాన్ నేను. ఓకే. చిన్నప్పుడు కూడా తిరుపతిలో ఉండేటప్పుడు చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేసాను. ఇందిరా షర్ట్లు కొనుక్కునే వాళ్ళని. ఓకే. సో ఆ విధంగా పిఆర్పికి కూడా తిరిగినాం. అంటే అప్పుడు పాలిటిక్స్ అంతా అంటే మనకు అంత ఇది లేదు, అంత ఐడియా లేదు. సో పార్టీ వెనక ర్యాలీలకి వాటికి వెళ్ళేటోళ్ళం. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టడీస్ దానికంటూ వెళ్ళి నేను ఎస్ఆర్ఎం చెన్నైలో బీటెక్ చేశాడు. 2014లో నేను 3rd ఇయర్ బీటెక్. సో అనౌన్స్ చేశారు ఇట్లా పార్టీ పెడుతున్నారు అని చెప్పి. March 14th మీటింగ్ పెట్టారు జనసేన మా మీటింగ్ పెడితే అప్పుడు చెన్నై నుంచి చూసేటోడిని. అంటే చాలామందికి నేను అప్పుడు ఆన్సర్ చెప్పాను. చాలామంది పిఆర్పి పార్టీ తర్వాత చాలా ఇదిగా మాట్లాడారు, మీకు రాజకీయం తెలియదు, మీరు రాజకీయం చేయలేరు, ఇది టైంపాస్కి వస్తున్నారని. సో వాటన్నిటికీ సమాధానంగా కళ్యాణ్ సార్ పార్టీ పెట్టారు. సో అలా 2014 నుంచి నేను జనసేనలో యాక్టివ్గా చేస్తున్నాను. ఇక్కడే కదా మా కాలేజీలో కూడా చెన్నై ఎస్ఆర్ఎం కాలేజీలో ఉన్నంత పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నంత క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో అదర్ స్టేట్స్లో ఎక్కడ లేదు ఇప్పటికీ. మీరు ఇప్పుడు కూడా చెన్నై ఎస్ఆర్ఎం కళ్యాణ్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి, అక్కడ లోకల్ సూపర్ స్టార్స్ కంటే ఎక్కువగా చేస్తారు, తమిళనాడు సూపర్ స్టార్స్ కంటే ఎక్కువగా చేస్తారు కళ్యాణ్ సార్. సో 2014 నుంచి ప్రతి కార్యక్రమంలో నేను కళ్యాణ్ సార్ పార్టీ ఏది పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నాను, చాలా యాక్టివ్గా చేశాను 14 నుంచి. ఓకే. అయితే ఇప్పుడు జనసేనతోటి మీరు నడిచినటువంటి పరిస్థితి ఉంది.
సో చాలా వరకు కూడా అంటే చాలామంది పార్టీలోకి చేరారు. మీరేమో చెప్తున్నారు 9th క్లాస్లోనే పిఆర్పి అంటే నేను చాలా ఆనందంగా కేరింతలు కొట్టామని అని చెప్పేసి, మరి ఆ తర్వాత కాలేజీలో కూడా చేశానని చెప్తున్నారు. మరి ఈ 10-12 ఏళ్ల ప్రస్థానంలో లోచన్ ఎదుర్కొన్నటువంటి ఏమైనా ఇబ్బందులే ఉన్నాయా? గత 5 ఏళ్లలో చాలా రాక్షసత్వంగా ఉంది అని చెప్పేసి మీ పార్టీ నాయకులంతా కూడా చెబుతూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్డుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఆ 5 ఏళ్ళు మీకు ఇలాగే సాగిందా, సజావుగా ఉండిందా, మీ పరిస్థితి ఏంటి? నా యాక్చువల్ 19 ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ సింగిల్గా పోటీ చేశారు, పొత్తులు లేకుండా జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేసింది. సో అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుచుకున్నారు. అప్పుడు మనము జనసేన కష్టపడ్డాం. బట్ 2019 ఎలక్షన్స్లో మనం అనుకున్న రిజల్ట్స్ రాలేదు. సో ఈ 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు ఎక్కడ మనము రాంగ్ వేలో వెళ్తున్నాము, ఎందుకు జనసేన జనంలోకి ఎక్కువ తీసుకెళ్ళాలి. ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ వాళ్ళని చాలా క్యాడర్ ఉన్న పార్టీ, బలంగా నాటుకుపోయినాయి వాళ్ళు చాలా ఏళ్ళుగా. వాటి వయసు ఉన్న పార్టీలు, డబ్బులున్న పార్టీలు, వైసీపీ పక్క డబ్బులున్న పార్టీని. సో అలాంటి పార్టీల మధ్య జనసేన సస్టైన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే ప్రజల్లోకి జనసేన అనే వెళ్తుంది. మెయిన్గా మనం సింబల్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ సింబల్, ఇప్పుడు ఎక్కడైనా మనము మండల స్థాయిలో వెళ్తే కూడా ఈ పార్టీ సింబల్ ఏది అంటే వాళ్ళు వెంటనే చెప్తారు. ఆ పార్టీ నాయకుడు తెలియకపోయినా కూడా ఆ పార్టీ సింబల్ తెలుస్తుంది. సో అలా మనం మెయిన్గా సింబల్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అప్పటి నుంచి ప్రతి యాక్టివిటీ ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి కూర్చునే వాళ్ళు మీరు ఎవరైనా అడిగితే మేమే చెప్పుకోండి, మేము జనసేన నుంచి వస్తున్నామమ్మా, మీకేమైనా ఇబ్బంది ఉందో చెప్పండి, అది ఇది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఈ 19 నుంచి 24 వరకు చాలా ఇబ్బందులు కూడా పడినాం. అది ఇంకా చిత్తూరు జిల్లా రాయలసీమలో ఎట్లుంటుందో మీకు తెలుసు. సో మాకు ఇక్కడ చిత్తూరులో లోకల్గా ఇంకా ఏమి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీ ఇంకా ఫామ్ కానప్పటికి కూడా, కమిటీస్ ఏం లేనప్పుడు కూడా మాకు ఎప్పుడు ఎవరైతే పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికైతే పోస్టులు ఇచ్చారో స్టేట్ వైడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు పీఓసీలు కానీ, వాళ్ళతో కలిసి పనిచేస్తూ పార్టీ ఆర్డర్స్ మీద బాగా కష్టపడ్డాం. ఓకే, అంటే ఎస్పెషల్లీ మీరున్నారు ఎస్ఆర్ఎం కాలేజ్లో బీటెక్ చదివారు, వచ్చేసారు, పార్టీ కోసం వచ్చామన్నారు, 9th క్లాస్ నుంచి అదే ఆలోచనతో ఉన్నారు. బట్ మీ ఏజ్ నాకు తెలిసి అరౌండ్ 30 వరకు ఉన్నటువంటి పరిస్థితి. మరి 31 ఇయర్స్లో మీ ఏజ్లో కానీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, ఫుల్ టైం ఇక పార్టీ కోసమే మీరు కష్టపడుతున్న పరిస్థితి? నేను 1.5 year ఉద్యోగం చేశాను అన్న, పెళ్లి కోసం చేసాను. ఓకే, పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉండాలంటే ఓకే, అది అప్పుడు నేను సీనియర్ డేటా ఇంజనీర్గా వర్క్ చేశాను చెన్నై కంపెనీలో. నేను ఆల్రెడీ మా వైఫ్కి కూడా చెప్పాను, పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానేస్తాను. ఎందుకు మానేయాల్సి వచ్చింది అంటే ఇంకా నాకు ఈ 5 years, లాస్ట్ 5 years 24 ఎలక్షన్స్లో కళ్యాణ్ సార్ కొన్నిదైనా పవన్ కళ్యాణ్ అనే నేను అనే ప్రమాణం చేయాలి, దానికి ఎంతవరకైనా దిగుతామని చెప్పేసి ఆల్రెడీ చెప్పిన. అంటే ఉద్యోగం మానేశారు? మానేశారు. ఓకే, అంటే ఉద్యోగం మీ కెరీర్ని కూడా త్యాగం చేసేసి కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం మీరు త్యాగం చేసిన? త్యాగం అంటే కూడా నాకు ఇది కెరీర్ అనుకున్నాను, నేను పాలిటిక్స్ కెరీర్ అనుకున్నా. ఓకే, సో కళ్యాణ్ అంటే మనం చూసే రాజకీయాలు ఎప్పుడు ఈ సమకాలీన రాజకీయాలు ఎలా ఉంటాయంటే వస్తారు, ఎలక్షన్స్కి వస్తారు, ఓట్లు అడుగుతారు, మేము చేస్తామమ్మా అంటారు, మళ్ళీ ఎలక్షన్స్ అయినా పట్టించుకొని ఇదిలే. అలాంటి టైంలో కళ్యాణ్ సార్ వచ్చి నేను ప్రశ్నించడానికి వస్తున్నాను, తప్పులు జరిగితే ప్రశ్నించడానికి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, జనసేన అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను జనసేన ఆర్డర్ అంటే ఓకే మీరు అట్లాంటి ఏం చేయట్లే అని చెప్పి నేను ధైర్యంగా తలెత్తుకొని తిరగాలంటే నేను జనసేనలోనే ఉండాలి. పక్క పార్టీలకు పోతే విలువ ఉండదు, ఏది ఉండదు. పక్క పార్టీకి పోయే సమస్య లేదు. ఈ జనసేనలో మనకు అంత విలువ ఏంటి? జనసేన అంత విలువ అది జనసేనలో పనిచేసేవాడికే తెలుస్తుంది. ఓకే, మనకు గౌరవం కానీ ఊర్లో. ఇప్పుడు మీరు చెప్పారు నాకు 31 ఏళ్ళని, నా 31 ఏళ్ళు పిల్లోడు అంటారు, లేకపోతే నాకే కొడుకున్నా అంటారు. నన్ను ఇంత ఇబ్బందులు పెట్టారంటే దానికి కారణం నేను కాదు, నా వెనకాల ఉండే జెండా. ఆ జెండా ఎదుగుతోందిరా, దాన్ని ఇప్పుడే చిత్తూరులో తొక్కేయాలి అని చెప్పి చాలా రకాల ఇబ్బందులు కూడా పెట్టారు. సో అవన్నీ కూడా మేము పట్టించుకోవాలి. నాకు మా ఫ్యామిలీ కూడా బాగా కోఆపరేట్ చేసినారు. ఆ ఇబ్బందులు పడినా కూడా వాళ్ళు ఎప్పుడూ నన్ను మనకెందుకు అని ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక జిల్లా స్థాయి అధికారి అనుకుంటే, మరి ఆయన ఏమైనా ఇబ్బందులు పెట్టారా గడిచిన 5 ఏళ్లలో? ఖచ్చితంగా పెట్టినారు, ట్రాన్స్ఫర్లు కూడా చేయించినారు, బదిలీలు చేసినారు. ఎందుకు? వన్ అండ్ ఓన్లీ ఇదే జనసేన? ఓకే, నా ఫైల్ కూడా తీసుకుపోయినారు. నా ఫైల్ తీసుకుపోయి అక్కడ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గానికి చూపించి, పలానా వ్యక్తి ఈ పార్టీ జనసేన పార్టీ, అతనికి మనం చేయకూడదు, వెంటనే బదిలీలు చేయాలని చెప్పి బదిలీలు చేసినారు. చాలా ఇబ్బందులు పడినాం. నాన్న ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది.
సో ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నా, ఆయన ఇంకో వేరే చోట ఉంటున్నారు, బాగా ఇబ్బందులు పడుతున్నాను. మరి అధికారం వచ్చింది మరి, సరే ఇప్పుడేమన్నా మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి, అంటే హెల్త్ బాగాలేదంటున్నారు, నేను కూడా విన్నా ఆయనకి కొన్ని సర్జరీస్ జరిగాయి, సో హెల్త్ కూడా సరిగా లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా జనసేనలో ఉండడం వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జనసేనలో ఉండడం వలన కాదన్న, జనసేన అనే నిజాయితీ గల పార్టీలో ఉండడం. ఓకే, చాలా ఆఫర్లు వచ్చినాయి మనకు ఎలక్షన్స్ అప్పుడు. నాన్న మీద కూడా ప్రెజర్స్, నాన్న మీద కూడా ప్రెజర్స్, ఫోన్లు. ఎందుకు మీ వాడికి, నాకు నేరుగా వైసీపీ వాళ్ళే కాల్ చేసినారు, మీ నాన్న పలానా దీంట్లో ఉన్నప్పుడు నీకు ఎందుకంత, కొంచెం కామ్గా ఉండొచ్చు కదా. కామ్గా ఉండడం అంటే నేను ఏం చేశానంటే అన్న, వైసీపీ వాళ్ళు ఏది చేసినా నేను ఆపోజిట్గా నేను కౌంటర్ చేసేవాడిని. అవతల వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా ఎంతైనా కూడా నేను కౌంటర్ ఇచ్చేవాళ్ళు. అది ఎక్కడైనా మీ మీడియా మూలంగా కానీ, లేకపోతే నేను డైరెక్ట్గా కూడా కానీ, బహిరంగంగా కానీ, నేను ప్రతి దాంట్లో నేను కౌంటర్ ఇచ్చేవాడిని. నాకు ఇక్కడ లోకల్ జనసేన వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్ చేశారు. నాతో కూడా ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ పార్టీ నాయకులు కూడా అంతా కూడా సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రజా డబ్బుతో లూటీ చేసి సిద్ధం అనే బ్యానర్లు వేయించారు ప్రతి నియోజకవర్గంలో. దానికి ఎంతో 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే సిద్ధం అని వేయించారు, దానికి పక్కన నేను కూడా మేము సిద్ధమే అని చెప్పి నేను వేయించాను. వెరీ గుడ్. చిత్తూరు నియోజకవర్గంలో ఎవరు వేయలేదు, నేనే ఫస్ట్ వేయించాను, మేము సిద్ధం ఎలక్షన్స్కి అనేసి. అప్పుడు కూడా ప్రెజర్లు పెట్టారు. ఓకే, ఇంకా చెప్పాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన తరపున ఏ ఫ్యామిలీని ఇంత ఇబ్బంది పెట్టలే, మా ఫ్యామిలీని పెట్టిన. ఓకే, ఏంటి అసలు ఆ ఇబ్బందులు ఏంటి? అంటే నాకు ఇంకోటి కూడా చూసాను, నాన్నగారి హెల్త్ పక్కన పెట్టేస్తే మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రోడ్డు మీద పడుకున్న రోజు మీ చెల్లిలో బహుశా మీ సిస్టర్ది ఏదో ఎంగేజ్మెంట్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు, నిజమేనా అది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కళ్యాణ్ సార్ కలవడానికి వెళ్తే ఇక్కడ ఆపేశారు రానికుండా. సో అప్పుడు నేను మా చెల్లి ఎంగేజ్మెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ చూస్తుంటే న్యూస్ నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఇట్లా అడ్డగించారు పవన్ కళ్యాణ్ సార్ని అని చెప్పేసి. సార్ ఇట్లా రోడ్డు మీద పడుకున్నాను. సో ఉన్న పలంగా అక్కడక్కడ మా ఫ్రెండ్ కాల్ చేశాడు, ఇట్లా సార్ని అరెస్ట్ చేస్తారేమో అని డౌట్గా ఉంది అనేసి. అంటే అప్పటికే నైట్ 11 o'clock 10:30 అప్పుడు ఎవరు ఫోన్ ఎంత నిద్రపోతుంటారు. మేము ఎవరైతే ఒక 5-6 మంది ఉన్నాం, నేరుగా వచ్చి మా మెయిన్ జంక్షన్ ఉంటుంది, గాంధీ రోడ్ జంక్షన్, గాంధీ విగ్రహం చిత్తూరులో అక్కడ రోడ్డు పైన పడుకొని మేము అన్నీ ఆపేసాం. అక్కడ ఆయన కదిలి తీస్తే మేము ఇక్కడ కదులుతాము. సో ఆ రోజు నైట్ కూడా పోలీసులు మమ్మల్ని ఎత్తి లాకప్ అంటే స్టేషన్లో పెట్టారు, బయటకు పంపించకుండా బైండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ఎవరో చెప్పారు ఇట్లా సార్ వాళ్ళ చెల్లిది ఎంగేజ్మెంట్ మార్నింగ్ 7 o'clock అండి. మార్నింగ్ 3 వరకు స్టేషన్లో ఉన్నాను. ఓకే, 3 తర్వాత నేను వెళ్ళి మళ్ళీ 7 o'clock ఎంగేజ్మెంట్. ఓకే, అంటే నాన్నగారి ఇబ్బందులు అంటే ఆయనకి హెల్త్ బాగలేదు, తర్వాత వచ్చేసి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈరోజు కూడా ఫ్యామిలీ, ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో చూస్తే మీరు ఒక్కరే ఉంటున్నారు, అమ్మ నాన్న వచ్చేసి వేరే దూరంగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, బదిలీలు అనేది కామన్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి, కానీ ఒక పార్టీలో ఉన్నారు అని చెప్పేసి కక్షపూరితంగా బదిలీ చేయడం, అంటే ఎన్ని బదిలీలు జరిగి ఉంటాయి? 3 బదిలీలు. అంటే ఇప్పుడు ఏంటి నాన్నగారి పరిస్థితి, హెల్త్ పరిస్థితి బాగుందా? హెల్త్ పరిస్థితి అంటే ఒకడే ఉంటున్నారన్న అక్కడ, ఫుడ్కి కూడా బయట ఉన్న చేసే తీసుకోవాలి. మమ్మీ ఏమో ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు, సో చెల్లెలు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి. సో ఇంకా ఉన్నాయి చాలా చెప్పుకోవాలి. ఓకే, ఆయనకి ఇంతకుముందు నన్ను యాక్టివ్గా వర్క్ చేయలేకపోతున్నారు, అంటే జర్నీలు చేయలేకపోతున్నారు. సో అందుకే దగ్గరలో ఉంటే బాగుంటుంది, ప్రయత్నాలు అయితే చేస్తున్నాను, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఓకే, అంటే మీరు అధికారంలోకి రాకముందు అయితే ఇన్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చేసారు. మరి ఈ సందర్భంలోనే మరి మీరు మీ నాన్నగారు పడినటువంటి ఇబ్బందులకి ఒక కొడుగ్గా మీరు బాధ్యత లేదా మరి మీకు? ఉందని ఎందుకు ఉండదు, ఖచ్చితంగా నాకు మెయిన్ ఉన్న ఇది అదొక్కటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది నాకు అదొక్కటే. అది క్లియర్ చేస్తే నాకు ఆ రిగ్రెట్ పోతుంది. సో ఇంక లైఫ్ లాంగ్ మళ్ళీ ఆ రిగ్రెట్ ఉండిపోద్ది, నేనేం చేయలేకపోయినా, అదైతే పోతుంది చేస్తే. సో నేను మాట్లాడుతున్నా, అది కూడా తొందరలో అవుతుందనేసి నేను కూడా. ఓకే, అంటే పార్టీ కోసం చాలామంది చాలా రకరకాలుగా త్యాగాలు చేశారు. కొంతమంది కెరీర్ని వదులుకున్నారు. మీరు కూడా చెప్పారు, నేను ఉద్యోగం వద్దు, నాకు ఇదే కెరీర్ అనుకున్నాను, నేను పవన్ సార్ సీఎం అవ్వాలి లేదా ఆయన పవర్లోకి రావాలి, సీఎం అవ్వాలని అనుకున్నాం అనే ఉద్దేశంతోనే చేశానని అంటున్నారు. సో ఈ 5 ఏళ్ల కాలంలో అంటే మీరు మీ సంపాదన కావచ్చు, లేకపోతే కుటుంబం నుంచి సపోర్ట్ కావచ్చు, సో ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు? నేను అడగకూడదు కానీ చెప్పాలి తప్పదు. పెట్టినా అన్న కొంచెం. దేనికి ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకి, చిత్తూరులో ఉన్న పార్టీ ప్రోగ్రామ్స్ చేయాలన్నా అంటే నేను ఒక్కడే ఖర్చు పెట్టినాను కదా, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఖర్చు పెట్టినారు. బట్ నేను అంటే వితౌట్ ఎనీ, అది ఈడ జనసేన పార్టీ అందులో టీడీపీ వైసీపీ కంటే ముందు ఉండాలి, అంటే బిఫోర్ అలయన్స్ ఇది. సో ఇప్పుడు ఒక పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ చేసిందంటే మేము వాళ్ళకేం తక్కువ కాదు, మేము చేస్తాం అని చెప్పి మేము చేయడం. బట్ ఇంకా కౌలు రైతులకి సారు
ప్రతి ఒక్కరికి చనిపోయిన కౌలు దగ్గర ₹1,00,000 ఇచ్చారు. అప్పుడు నా దగ్గర ₹1,00,000 కాదు, కానీ నాది పెన్షన్ అమౌంట్ ఉంది. ఓకే. అప్పుడు కోవిడ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయి రిలీఫ్ వచ్చింది. అప్పుడు ఈ పిఎఫ్ అమౌంట్ ఈజీగా రిలీజ్ చేసేవాళ్ళు. ఓకే. మనం అప్లై ఇప్పుడు రావట్లేదు. ఎవరిది? నా పిఎఫ్. ఓకే. ప్రతి ఎంప్లాయీకి పడుతుంది, ఎంప్లాయర్ నుంచి పడుతుంది, ఎంప్లాయీ పిఎఫ్ అమౌంట్ పడుతుంది. అప్పుడు ఈజీగా అంటే ఇది హెల్త్కి కావాలని అప్లై చేసుకుంటే వెంటనే అకౌంట్లో పడిపోయి 2-3 డేస్లో. అది 62,000 ఎంత వచ్చింది పిఎఫ్. 1.5 year జాబ్ చేసినాను. 62,000 ప్లస్ ఒక 8,000 వేసుకొని 70,000 చెక్ రాసి డీడీ తీసుకొని జనసేన పార్టీకి నాబాబు సార్కి ఇచ్చాను నేను వెళ్ళి చెక్. దేనికి అని అడిగారు సార్, దేనికి ఇస్తున్నావు అమౌంట్ అని. సార్ కౌలు రైతులకి ఇట్లా ఇస్తున్నాను సార్ 70,000. మరి నీకు అని కూడా అడిగారు సార్. నాకేం లేదు సార్, మేము సర్దుకుంటాం. సార్ కూడా బాగా అప్రిషియేట్ చేసిన. ఓకే. అంటే నాగబాబు గారితో ఉందా మీకు ఏమన్నా బాండింగ్ కానీ? నాగబాబు గారు రియాక్షన్, నాగబాబు గారు మీతోటి రియాక్ట్ అయ్యేటటువంటి అంశం కానీ? ఇందాక మీరు చెప్పారు కదా రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా రాజకీయం చేశాడని. సో అట్లా చెప్పాలంటే నేనేమంత పెద్ద నాయకుడు, నేనే పెద్ద ఎక్స్పోజ్ కూడా చేయను. నేను మామూలుగా సార్ని పోయి కలిసాను. సార్ ఇట్లా ఉంది సార్, ఇది నా వల్ల అయింది, ఇది ఇచ్చాను. సారు 15 నిమిషాలకి అపాయింట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్లో. నాగబాబు గారు ఇట్లా మాట్లాడాలి పార్టీ గురించి చిత్తూరు నుంచి అని. 45 minutes to 1 hour మాట్లాడారు 15 నిమిషాలకి ఇచ్చి. సో మేము ఆ రోజు మేము చేస్తున్న ఇనిషియేటివ్స్, మేము చేస్తున్న ప్రోగ్రామ్స్, ఇక్కడ చిత్తూరులో లోకల్గా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ సార్కి చెప్పి అన్నీ చెప్పాము. సార్ చాలా ఇంప్రెస్ అయ్యి, సార్ అయితే నాకు మంచి రెస్పెక్ట్. ఇంకోటి కూడా చెప్పాలి, నేను అదే ఒకసారి సారు టూర్ వెళ్తున్నారు, కర్నూలు అనంతపూర్ టూర్ వెళ్తున్నారు, రాయలసీమ పర్యటనకి వెళ్తున్నప్పుడు నేను అడిగా సార్ రావచ్చా అని చెప్పి వాళ్ళ మేనేజర్ని అడిగా. రండి పర్వాలేదు జనసేన. వెళ్ళాము. వెళ్తే అక్కడ ఒక హోటల్లో స్టే చేశారు సారు. నేను అదే హోటల్లో ఉన్నాను. నైట్ 10 o'clock వాళ్ళు సెక్యూరిటీ వచ్చి నా డోర్ తట్టారు. ఇది చెప్పండి సార్ పిలుస్తున్నారు. సరే వెళ్ళాను రూమ్కి. సార్ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు సార్ పడుకుంటున్నాను. రా భోజనం చేస్తారా? సార్ పర్లేదు సార్ నేను వెళ్ళి చేస్తానంటే, లేదు పర్లేదు కూర్చో, నేను దోశ ఉంది, బిర్యానీ ఉంది, ప్రాన్ ఉంది, హోటల్ ఫుడ్ ఏం కాదు, చేపించి తీసుకొస్తాను. సో అది ఒక జన సైనికుడికి ఆ పార్టీలో ఇచ్చే మర్యాద. అంటే లోచన ఎవరో కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే. జస్ట్ ఒక 1 meetingలోనే ఆయన నాకు ఇచ్చిన గౌరవం. ఓకే. అది జన సైనికుడికి లభించిన గౌరవం. ఓకే. మరి ఎన్నికలకు ముందు, పవర్లోకి రాకముందేమో లోచన అక్కడక్కడ కనిపిస్తుండేవాడు. అంటే పోస్టర్స్ మేము కూడా చూసేవాళ్ళం, తర్వాత మీడియాలో అలా. ఎందుకు ఇన్యాక్టివ్ అయిపోయినారు అని అనిపిస్తుంది మాకు ఈ మధ్యకాలంలో. ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఇన్యాక్టివ్ ఏం లేదన్న. ప్రతిపక్షం పాత్ర పోషించినప్పుడు మాకు రోజు వాళ్ళు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలకి రోజు రోడ్లపైన తిరగాల్సి వస్తుంది. ఇప్పుడేమో పరిపాలన బాగుంది. అంటే ఏం లేవా ఇప్పుడు సమస్యలు ఏం లేవన్న. ఏమున్నాయి చెప్పండి, ఏం లేవు. ఓకే సరే. మరి లోచన పక్కన ఏదో ఒక క్యాడరు లేకపోతే ఏదో ఒక పదవి అనేది వస్తుందని ఆలోచన ఉందా మీకు? అంటే ఇంత కష్టపడ్డారు కానీ ఇప్పటి వరకు రాలా, వస్తుంది అనేటటువంటి నమ్మకం ఉందా? మీరేమో జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని బాగా పొగుడుతున్నారు, జనసేన పార్టీ గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు. పదవి విషయంలో ఎందుకని మీకు ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వలేకపోతే నేను ఎప్పుడు అడగలేదన్న పదవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పదవి అడగలేదు, ఇన్ని రోజులు అడగలే. బట్ ఇప్పుడు ఒక అడుగున్నా. అది ఎందుకంటే ఫస్ట్ నాకు ఒక మెచ్యూరిటీ రావాలి. పదవి అంటే ఇప్పుడు తీసుకొనేసి నా పేరు వెనకాల సో పదవిని వేసుకొని నేను ఇంట్లో కూర్చుంటే ఆ పదవికి న్యాయం చేసినట్టుగా. నేను 3 నమ్ముతానన్నా రాజకీయాల్లో: రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ. ఓకే. ఆ 3 ఉంటేనే నేను రాజకీయాలు చేయాలి. రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు నాకు పదవి ఇచ్చినారంటే నేను దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి. మళ్ళీ ఆ పదవి తీసుకొని పని చేయలేదు, జనాలకు పని చేయకపోతే వాళ్ళకి అకౌంటబిలిటీగా ఉండాలి. ఈ 2 లేకపోతే నాకు క్రెడిబిలిటీ పోతుంది. నా క్రెడిబిలిటీ పోయిన రోజు నేను రాజకీయాల్లో ఇంకెంత మాట్లాడినా నమ్మరు జనాలు. ఇప్పుడు ఈ వార్డులోనే ఉన్నాను. వార్డు ఇంటింటికి తిరిగి మా జనసేన సిద్ధాంతాలు చెప్పాము, ఎందుకు ఓటేయాలని చెప్పాము, ఈ పోయినున్న ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో ఎక్స్ప్లెయిన్ చేసాము, అన్నీ చేసాం. ఇప్పుడు నేనే ఈరోజు మళ్ళీ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తూ ఈ వార్డులో నేను కొంచెము, మీరు చెప్పారు కదా, ఇన్యాక్టివ్గా ఉన్నా. రేపు జనాలు నన్ను నమ్మరు. సో ఆ పరిస్థితి తీసుకురాకూడదంటే ఫస్ట్ నేను ముందు అన్ని అవగాహన చేసుకొని ఓకే దీనికి నేను న్యాయం చేయగలుగుతాను అని నమ్మకం నా పైన వచ్చినప్పుడు అప్పుడు నేను పదవి తీసుకుంటా. ఆ పదవి కూడా అడిగాను నేను. ఓకే. సో నా స్థాయికి తగిన పదవి నేను ఒకటి అడిగాను, దీనికైతే నేను న్యాయం చేయగలుగుతాను అని చెప్పి నేను నా తరపున రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు కమిటీలు కూడా వేస్తామంటున్నారు తొందరలో. సో ఆ కమిటీలో స్థానం లభించే ఛాన్సెస్ ఉన్నాయి హోప్ఫుల్లీ నేను నమ్ముతున్నాను. ఓకే. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టిస్తే ఇటీవల మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయానికి ఆయన పనికిరాడు, కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనేమని చెప్పేసి మన మీ జిల్లానే రోజా,
తర్వాత చాలామంది అహం భావంతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసాం. దాన్ని చూస్తున్న చాలా ముచ్చటేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. రీసెంట్గా ఒక పిఠాపురంలో ఆయన గెలిస్తే ఒక అమ్మవారికి ఏదో చీర సారే గోల్డ్ ఏదో ఇస్తానని ఒక పెద్ద ఆమె మొక్కుంటే ఆమె వెళ్ళి మొక్కు తీర్చి నీ కోరిక ఏంటమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారిని మా ఇంటికి పిలిచి అన్నం పెట్టాలంటే ఆమెని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయనే వడ్డించి ఆయన కలిపి ఆమెకు పెట్టి ఆయన తిని ఆమెకు ఒక 50,000 క్యాష్, 50,000 చెక్కు, చీర, తర్వాత ఆమెకు గాజులు ఇవన్నీ కూడా పెట్టి పంపించినటువంటి పరిస్థితి. ఏంటి మిగతా పార్టీలో ఇలాంటి నాయకత్వం ఉంటుందా? నేను ఇందాకే చెప్పా ఈ మెగా ఫ్యామిలీ హాస్పిటాలిటీ ఎలా ఉంటుందో అని. నేను ఒకరోజు పరిచయంలో నన్ను నాబాబు సార్ పిలిచి నాకు భోజనం పెట్టారు. సో అది బయట చూసే వాళ్ళకి కొత్త ఏమో కానీ మాకు అది చూసా. ఇంకోటి మీరు చెప్పారు ఈ చిత్తూరు జిల్లా నాయకులు రోజా గారు వాళ్ళు ఇది అసెంబ్లీ గేట్ కూడా దాటినాం. వాళ్ళు చెప్పిందంతా ఒకటి, కళ్యాణ్ సార్ని అనే ఒక వ్యక్తిని మేము అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నాం. కానీ ఆయన అవతల పక్క 175 మందిని తాకనివ్వకుండా చేశారు. ఓకే, గెలిచిన 11 మంది కూడా ఈరోజు అసెంబ్లీకి రావట్లేదు. అవును, 175 మంది ఈరోజు గేట్ అసెంబ్లీ గేట్ తాకట్లేదు అసలు. ఓకే, సో అది ఇప్పుడు కళ్యాణ్ సారు నీ ఎవరైనా ఏదైనా అనే ముందు ఎంతన్నా తిట్టని అన్న ఏమైనా చేయను, ఆయన నిజాయితీనే ఆయన కాపాడుతుంది. అన్నోళ్ళంతా ఏమన్నారు ఆ పరిస్థితి వాళ్ళే వెళ్ళిపోతారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ పవర్ ఏంటండి అసలు? నిజంగా మీరు దగ్గర నుంచి చూసి ఆ పిచ్చి అంటే జనాల్లో చాలామంది ఇప్పుడు మీలాంటి యువత కూడా ఆ టైం వరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత వరకు ఒక రకమైన ఇదిలో ఉంటారు. ఆయన చూడగానే పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి ఆ పూనకాలకి కారణం ఏంటి? అంటే మీరు రుచి చూసినటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? చెప్పినా కదన్నా, ఇంకా మా భాషలో చెప్పాలంటే రాయలసీమ భాషలో చెప్తే ఎలా ఉంటుంది అదంతే, అది ఒకలాంటి పిచ్చి ఇంకేం అంతే. అని నేను చెప్తున్నా కన్నా, పవన్ కళ్యాణ్ సార్ నమ్ముకున్నాడు, జనసేన పార్టీని నమ్ముకున్నాడు. ఊర్లో కానీ మన ఎక్కడికి పోయినా తలెత్తుకొని తిరగలడు నా జనసేన అనేసి. ఓకే, ఆ గౌరవాన్ని ఇచ్చింది పార్టీ. ఓకే, ఇప్పుడు నాతో పెద్ద నాయకులు వాళ్ళు కూడా లోచన కూర్చో అంటే అది నన్ను చూసి కాదు. అంటే మీరు ఇంకా కూడా జెండా కూలీలు అని చెప్పేసి, పేటీఎం బ్యాచ్ అనేసి, పావల్ అనేసి ఇలాంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు. మీరేమో మాకు గౌరవం ఉంది అంటున్నారు. ఏంటది? జెండా కూలీలు పక్కా జెండా కూలీ పేరుకి ఎవరైతే సరిపోదంటే వైసీపీ వాళ్ళు జెండా కూలీలు జెండాలు మోసినారు, వైసీపీ జెండాలు. వాళ్ళ నాయకుడు కనీసం అసెంబ్లీకి వచ్చి కూడా మాట్లాడు ప్రజా సమస్యల మీద. ఎక్కడైనా ఏదైనా దుర్ఘటన జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకుంటాడు. ప్రభుత్వమే అది చేసిందంటాడు. గంజాయి దొంగలని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళకి మద్దతుగా వెళ్తాడు. కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు. ప్రతిదాన్ని కులాన్ని ఇప్పుడు మీరు చూస్తే పోయిన ప్రభుత్వంలో కూడా కళ్యాణ్ సార్ని విమర్శించిన వాళ్ళంతా కాపు కులం వాళ్ళతో తిట్టిస్తారు. ఇవన్నీ ఏంటంటే వెరీ చీప్ పాలిటిక్స్ అని. ఆ స్థాయికి జనసేన ఎప్పుడు దిగజారి చేయాలంటే జనసేన వాళ్ళకంటే ఎక్కువ చేయలేరు రాజకీయాలు. మేము ఆ స్థాయికి చేసినామంటే అది వేరే లెవెల్లో ఉంది. సో మాకు అది కూడా చెప్తారు సార్, లైన్స్ దాటొద్దండి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో మనం చూస్తుంటే పార్టీలో ఎస్పెషల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ని పట్టించుకోవట్లేదు అనేటటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది బయట. సో మీరు నిజంగా పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్ అనుకుందాం, లేకపోతే మీరు జన సైనికుడు అనుకున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఏమైనా అనుకోనండి, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా పార్టీలో పట్టించుకోకపోవడం అనేది? పట్టించుకోకపోవడం అనేది ఒక ప్రచారమే అన్న. ఎందుకు పట్టించుకోకుంటుంటారు? పార్టీని ఎందుకు పట్టించుకోకుండా? ఇప్పుడు హైరాకీ వైజ్ చూస్తే అక్కడ పార్టీ ఆఫీస్, సెంట్రల్ పార్టీ ఆఫీస్కి ఏదైతే ఫీడ్బ్యాక్ వెళ్తుందో దాని మీదే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అట్లా కాకుండా గ్రౌండ్ రియాలిటీ కూడా వాళ్ళకి తెలుసు, అన్నీ మెల్లిమెల్లిగా చేసుకోబోతున్నారు. మిగతా పార్టీ వాళ్ళలాగా ఇక్కడ ఒక నాయకుడిని పెట్టేయాలా, అతని దగ్గర పక్క పార్టీని తిట్టించేయాలా, అక్కడ మన వ్యాక్యూమ్ని మనము క్లియర్ చేసేయాలా మన పార్టీ. అట్లా కాదన్న, జనసేనలు లేట్ అయినా మంచి నాయకుడిని పెడతారు, ప్రజలకి ఉపయోగపడే నాయకుడిని పెడతారు, ప్రజలకు మంచి జరిగే నాయకుడిని పెడతారు. ఓకే, అంటే మీలాగా లోచనలాగా చాలామంది ఈరోజు పార్టీ కోసం పనిచేశారు, త్యాగాలు చేశారు. త్యాగాలంటే ప్రాణాల త్యాగాలు చెప్పాలి, చాలా త్యాగాలు, ప్రతిదీ కూడా త్యాగం కిందకి వస్తుంది. మరి అలాంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇంకా కూడా పదవులు రాలేదనేసి కొంతమంది బాధపడుతున్నారు అనేటటువంటి వాదన కూడా ఒకటి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే అలాంటి వాళ్ళ తరపున అంటే బాధ ఉంటుందా లేదా అనేది నేను పక్కన పెడితే పదవులు రాని మాట వాస్తవం. అంటే అధికారంలోకి వచ్చినా కూడా అధికారాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు, అది ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. మరి అలాంటి వాళ్ళ తరపున మీరు పార్టీ అధిష్టానానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏం చెప్తారు? నమ్మకం ఉండాలన్న పార్టీ అండి. కళ్యాణ్ సార్కే 12 సంవత్సరాలు అయింది పదవి రావడం. ఆయనకంటే ఎక్కువ త్యాగాలు ఎవరు చేయలేదు. ఆయనతో పోల్చుకుంటే మాదేం లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దానికి కొంచెం మనము ఓర్పు ఉండాలి.
ఓకే. అంటే ఏంటి అసలు మీ 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 ధైర్యం ఏంటి, మీ నమ్మకం ఏంటి, అసలు మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏం లేదన్న. నాకు పెద్ద పెద్దగా ఏదో రాజకీయాల్లో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని లేదు. జనసేన పార్టీని కాపాడుకుంటూ రావాలి మా నియోజకవర్గం వరకు. మిగతా పార్టీలతో ఎక్కడ తక్కువ కాదు మా పార్టీ. అన్ని పార్టీలకి ధీటుగా ఉంది. అంటే కరప్షన్లో వీటిల్లో కాదు, ఈ ప్రజలకు సమస్యలు పరిష్కరించడంలో. సో ఇప్పుడు ఇక్కడ యూత్ ఉన్నారు చిత్తూరులో చాలా వరకు అందరూ మీరు అనుకుంటారు కానీ చిత్తూరు చాలా ఈ స్పోర్ట్స్కి చాలా మంచి వాల్యూ ఇస్తుంది చిత్తూరు యూత్. ఓకే. క్రికెట్ అంటే కూడా చాలా బాగా మంచి ప్లేయర్స్ ఉన్నారు. రంజీ ఆడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఆడలేకుండా ఆ కేపబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ మిగతా పార్టీలు కూడా టోర్నమెంట్స్ పెట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టోర్నమెంట్స్ పెట్టి యూత్ని అట్రాక్ట్ చేద్దాం మన పార్టీకి. మీరు కూడా పెట్టినట్టున్నారు? నేను పెట్టాను. ఓకే. అది ఎందుకు పెట్టానని చెప్తానన్న. అది వాళ్ళ గవర్నమెంట్లోనే పెట్టిన. నాకు పర్మిషన్ కూడా ఇవ్వలే, గ్రౌండ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు గ్రౌండ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నేను మళ్ళీ అది ఒక గవర్నమెంట్ కాలేజ్, ఆ గ్రౌండ్లోనే జరుగుతుంది, పీవీకేఎన్లో జరుగుతుంది. సో అప్పుడు వెళ్ళి ప్రిన్సిపాల్తో వస్తే పాపం ఆయన పరిస్థితి, ప్రిన్సిపాల్ గారు మీ పార్టీ పోస్టర్ లేకుండా టోర్నమెంట్ జరిపించుకోండి. మా పార్టీ పోస్టర్ లేకుండా టోర్నమెంట్ అంటే జరుగుతుంది, జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అనేసి అంటే సరే లాస్ట్కి పర్మిషన్ ఇచ్చారు. 1 వీకే కంప్లీట్ చేసేయాలన్నారు. ఆ 1 వీక్ జరగాల్సిన టోర్నమెంట్ వెదర్ కండిషన్స్ వల్ల ఒక 20 డేస్ జరిగింది. ఓకే. చిత్తూరులోనే అంత జెన్యున్గా ఎవరు టోర్నమెంట్ జరిపించలేదన్న. ఇక్కడ మిగతా పార్టీలు టోర్నమెంట్ జరిపించినా అలా ఎలా అంటే ఆల్రెడీ ఒక టీంని ఫైనల్కి పంపించేయాలా, లేకపోతే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ టీం ఆడకుండానే ఫైనల్కి వెళ్ళిపోతుంది, వచ్చిన వాళ్ళు ఆడ ఫైనల్కి. దాంట్లో కూడా ఇది ఉంటుంది, ఒక చిన్న కరప్షన్, దాంట్లో చిన్న ఇది లేకుండా అంత జెన్యున్గా క్రికెట్ టోర్నమెంట్ జరిగినాం. ఈరోజు కూడా మీరు ఎంక్వైరీ చేయండి, జనసేన వాళ్ళు చేసినంత మంచిగా అంత ఆర్గనైజింగ్ ఎవరు చేయలేదు అని చెప్తారు. అంటే యూత్ నుంచి సపోర్ట్ ఉందా ఇక్కడ? సరే, ఓటు బ్యాంకు, పోటీ చేయడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిత్తూరు నియోజకవర్గంలో జనసేనకు ఓటు బ్యాంక్ ఉందా? చాలా గట్టిగా ఉందన్న జనసేనకి. ఎక్కడ మీరు గుడిపాల మండలం తీసుకున్నా, రూరల్ మండలం తీసుకున్నా, ఇక్కడ కార్పొరేషన్ తీసుకున్నా, జనసేనకి పోయిన ఎలక్షన్స్తో పోల్చుకుంటే దాదాపు 20-25% పెరిగిందన్న. ఓకే. లాస్ట్ ఎలక్షన్తో పోల్చుకుంటే ఓకే. ఓట్ బ్యాంక్ పెరిగింది వితౌట్ ఇంకా లీడర్షిప్ లేకుండా. ఓకే. ఎందుకని చిత్తూరులో ఇంకా లీడర్షిప్ని డెవలప్ చేయలేకపోతున్నారా, లేకపోతే సమయం లేదా? మీరు చెప్పినట్టు ఇతర వాటి మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇక్కడ ఫోకస్ పెట్టలేదు ఎందుకని? మరి ఇంత ఓటు బ్యాంక్ ఉన్న చోట ఖచ్చితంగా ఒక కమిటీ చేస్తే పార్టీ చూసుకుంటుంది కదా, మరి అలాంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? జరుగుతుంది. మొన్న కూడా మా పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు క్లియర్గా చెప్పారు, తొందరలోనే మనము కమిటీలు వేస్తున్నాము, అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నాం. నేను ఇందాక చెప్పాను కదన్న, హడావిడిగా ఏదో ఒక నాయకుడిని రాసి అతను ఈరోజు ఉంటాడు, రేపు ఎలక్షన్స్లో ఇంకో పార్టీకి వెళ్ళిపోతే అతను చుట్టూ తిరిగిన కార్యకర్తలంతా ఇబ్బంది పడతారు. అందుకంటే టైం తీసుకున్నా కూడా పార్టీకి న్యాయం చేస్తారు, కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడిని తీసుకొస్తారు. ఓకే. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ సార్గా ఏం చెప్పాలన్న, ఇంకా అంత పెద్ద వ్యక్తికి మనం ఏం చెప్పలేము. బట్ ఆయన కింద నడుస్తే కష్టపడినటువంటి ఒక వ్యక్తిగా ఒక నివేదన కానీ, ఒక ఆవేదన కానీ, లేకపోతే ఒక విన్నపం కానీ, లేకపోతే ఒక సూచన కానీ, లేకపోతే ఒక వాస్తవం కానీ ఏం చెప్తారు? సూచనలు ఇచ్చేంత ఇది నాకు లేదన్న, సజెషన్స్ కూడా చెప్పేంత లేదు. బట్ మీరు ఏం చేసినా దాని వెనకాల మేము నిలబడతాం. ఓకే. వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ మేము ఎక్కడికైనా మేము నిలబడతాము. మాకేం కాకుండా ఆయన చూసుకుంటారు, అది మాకు తెలుసు. ఎందుకు ఇంత పిచ్చి ఏంటి అసలు? నాకు అర్థం కావట్లా. పదవులు లేవు, పార్టీ నుంచి సరైనటువంటి ఆదరణ లేదు అనేసి బయట ప్రచారం జరుగుతుంది. కనీసం మీ నాన్నగారిని కూడా మీరు ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆయన ఇబ్బందులు పడుతున్న కూడా చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. ఇంకొక పక్కేమో ఇష్టానుసారం దోచుకుంటున్నారు, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఇతర పార్టీలు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఒక చిన్న ట్రాన్స్ఫర్ కూడా చేసుకోలేకపోతున్నాను, అయినా నేను జనసేన లేకపోతే నేను కోసుకుంటా రక్తం వస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. ఏంటి అది? పిచ్చా లేకపోతే నిజంగా ప్రేమ, లేకపోతే ఏమనాలి మిమ్మల్ని అసలు? ఏ పిచ్చ అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు. ఇంకా ఇంకోటి అంటే నాన్న ట్రాన్స్ఫర్ కాలేదంటే జనసేన తరపు నుంచి నాకు ఒక పెద్ద స్థాయి నుంచి నా గురించి అయితే నాకు సపోర్ట్ చేశారన్న. బట్ మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చామన్నా, సో ఎట్లా అది బదిలీ అంటే అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. పద్ధతిగా అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పాలంటే కళ్యాణ్ సార్ అనౌన్స్ చేసిన ప్రతి ఒక్క ఫండ్ ఏదైతే ఏ సమస్యకైనా నేను ఇంత ఫండ్ ఇస్తున్నానంటే నా తరపున కూడా నేను ఇచ్చినాను. నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తున్నా. సారు వైజాగ్లో బోట్స్ కాలిపోయి హార్బర్లో
ఒక్కొక్క బోటుకి 50,000 చొప్పున ఇచ్చాను. నేను ఒక బోటుకి ఇచ్చా 50,000. అది కూడా నేను ఎక్కడ చెప్పుకోలేదు. దేనికి ఇస్తున్నాను కూడా చెప్పలేదు. సార్ జనసేన ఆవిర్భావ దినోత్సవంకి మళ్ళా సార్ బర్త్డేకి ఇది ఉంటుంది, ఫండింగ్ ఉంటుంది పార్టీకి, జనసేన కోసం ప్రతిసారి నేను ఫండింగ్ ఇచ్చా. ఇంతవరకు చెప్పుకోలేదు నేను. మళ్ళీ ఇక్కడ మా గుడిపాల మండలంలో ఏనుగుల దాడితో 2 చనిపోయారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేసారి చనిపోయారు. అప్పుడు వైసీపీ టీడీపీ వాళ్ళు పోయి వాళ్ళ పార్టీ తరఫున ఫండింగ్ ఇచ్చారు. సో ఎవరో అంటున్నారు అక్కడ, అంటే తమిళ స్లాంగ్లో చెప్తారు, చిత్తూరులో వైసీపీ కారం వందాంగ బాయిలో కుర్తాంగ, టీడీపీ గారు వందాంగి ఇలా కుర్తాంగ, జనసేన అయినా వర్లబా అన్న అట్లని చెప్తున్నారు. సో ఇమీడియట్గా మాట వినేసి నా తరపున నేను పోయి ఒక 50,000 ఇచ్చిన ఫ్యామిలీ. అప్పుడు కూడా లోచన ఇచ్చినాడని నేను చెప్పలేదు. జనసేన పార్టీ తరపున ఇమ్మన్నది ఇచ్చారు అని చెప్పి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా ఎన్నో చేస్తాం, మేము చెప్పుకోము. ఎందుకు అంటే చెప్పుకోలేదు అంటే అవసరం లేదు, అక్కడ నా పేరు రావాల్సిన అవసరం లేదు, జనసేన పేరు వస్తే చాలు. అంటే ఏంటిది నిజంగా మీకేంటి ఆ భావాలు, ఆ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆచరణలో వచ్చాయా, లేకపోతే బై బర్త్ వచ్చాయా, లేకపోతే ఆయన చూసి పెరగడం వల్ల వచ్చాయా, ఏంటి అసలు? ఎందుకు అంత పిచ్చి నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ట్రాన్స్లో ఉన్నా, నిజంగా ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా అని. మీరు చూస్తున్నారు అనుకో, మా ఇంట్లో కూడా ఆయన ఫోటోలే ఉంటాయి, ఎవరి ఫోటో. ఇప్పుడు టు బీ ఫ్రాంక్, కళ్యాణ్ సార్ యాజ్ యాక్టర్గా నాకు అంత అట్రాక్ట్ కాలేదు. యాజ్ ఎ లీడర్గా, పాలిటీషియన్ అని కూడా అనను నేను, ఆయన ఒక లీడర్ అంట. ఆ లీడర్ క్వాలిటీ, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ చూసి ఆయన తెలియదు. ఈవెన్ మా ఇంట్లో ఎవరైనా ఒక మాట అంటే కూడా నేను ఒప్పుకోను. ఫస్ట్ ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇంత ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనాలనా, లేకపోతే సైనికులు, ఆయన ఏ కారణంతో జన సైనికుడు అన్నారో, సైనికుడికి ఉండాల్సిన లక్షణాలని మీలాంటి వాళ్ళు కనిపిస్తున్నాయి, ఇలా కనిపిస్తున్నాయి నాకు, అంటే పార్టీ కోసం సైనికుడిగా. మరి మిమ్మల్ని అందరినీ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్క ఆన్సర్ చెప్పండి మీరు. మాట్లాడేటోళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారన్న? మాట్లాడి 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 లేనిపోని ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడి, అసభ్యకరంగా మాట్లాడి, ఎంత నీచపు స్థాయి కన్నా దిగజారిపోయి, మనం ఏం మాట్లాడుతున్నాం అవతల వాళ్ళని ఆ విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి, వాళ్ళు ఎవరిని అంటున్నాము ఇంట్లో వాళ్ళని అని కూడా మర్చిపోయి, ఏదో ఒక భ్రమలో ఎన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? కళ్యాణ్ సార్ ఎక్కడున్నారు? నేను ఎందుకు చెప్పిన ఆ మాట మేము తిరిగి మాట్లాడాలంటే మాకు ఒక 2 నిమిషాలు, ఒకే ఒక సెకండ్ పని, దానికి 10 రెట్లు మాట్లాడగలం. కానీ అక్కడ కూడా మమ్మల్ని ఆపుతుంది కళ్యాణ్ సార్. వాళ్ళు మాట్లాడిన మాటలు, మీరు పాలసీల మీద మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి. సో అక్కడే అర్థమైపోతున్నాను. ఇంకో లీడరు మాట్లాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని తిట్టు, వాళ్ళ పిల్లాన్ని తిట్టు అని. మా నాయకుడు ఎప్పుడు అట్ట చెప్పలే. వాళ్ళు ఎన్ని మాట్లాడినా గమ్మని ఉండండి, మీరు పోయి పాలసీల మీద, ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రతి ప్రజా సమస్యల మీద. మొన్న అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు పెంచాలి అనేసి. అప్పుడు కూడా జనసేన తరపున పోయి వాళ్ళకి ఒక 11 days ఏమో వాళ్ళు చేస్తే 11 daysకి వాళ్ళకి కావాల్సిన భోజనాల ఖర్చు కూడా జనసేన పార్టీ తరపున అని చెప్పి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ లోచన్. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకని జనసేన అని పెట్టారు, జనసేనలో పనిచేసేటటువంటి కార్యకర్తలని జన సైనికులు అన్నారనేది లోచన్తో మాట్లాడుతుంటే నిజంగా నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఎందుకంటే నిజంగా ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారా? అంటే ఏ మాత్రం కూడా స్వార్థం కానీ, సంపాదించుకోవాలని కానీ, రాజకీయాల్లోకి వచ్చేది ఏదో స్వార్థంతో వస్తారనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు ఆ రాజకీయాలు చేసి చూపిస్తున్నారు. నిజంగా ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఇంట్లో డబ్బులు ఎత్తుకొని పోయి ఖర్చు పెట్టి, పార్టీ పేరు చెప్పి ఖర్చు పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉందా అనేది కూడా బయట ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక జన సైనికుడి మనోగతం. ఒరిజినల్గా ఒక జన సైనికుడి మనసులో ఏముందనేది ఈరోజు మన ముందు లోచన్ ఆవిష్కృతం చేశాడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ రోజు కూడా తను వాస్తవంగా అయితే కొన్ని విషయాలు చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా, నాకు తెలుసు ఆ విషయాలు చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా, నా పార్టీ, నా నాయకుడు ఉన్నంత వరకు నేను ఆ పార్టీతోనే ఉంటాను, నేను వచ్చాను, నాకు నమ్మకం ఉంది, నేను నిజాయితీ కలిగినటువంటి జనసేన పార్టీలో ఉన్నా అని చెప్పి చాలా సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో బయట జరిగేటటువంటి ప్రచారానికి నిజంగా జన సైనికుడు మనసులో ఉన్నటువంటి మాటకి ఎంత తేడా ఉంది అనేది ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా చూసాం. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.